శిశి సర్కారు బడుల చదువుతారా? పట్నంలో పెద్ద కాన్వెంట్ బడికి దోలాలి. ఆలు చదవడానికి పెద్ద బడిని ఎతుకులాడి పెద్ద ఫీజు కట్టి చదివియాలి. చిన్నగా 20,000 30,000 ఫీజులున్న బడులకు కూడా తోలద్దు. అసలు బళ్ళకు తోలితే ఎంత విలువ తక్కువ. పట్నంలో ₹1,00,000 కట్టి 1వ క్లాసు చదివిస్తున్నానని చెప్పుకుంటే ఎంత కథలుంటది. ఊళ్ళల్లో ఏడ చూసినా ఇయ్య ముచ్చట్లు నడుస్తున్నాయి ఇయ్యాల రేపు. కానీ అసలు కథ ఏరే ఉన్నది. సర్కార్ బడి చదువులంటే చిన్న చూపున్నోళ్ళు జర ఈ వార్త మంచిగా చూడాలి. ఇక చూడండి, ఇది సిద్దిపేట ఇంద్రానగర్ లో ఉన్న సర్కార్ బడి. ప్రైవేట్ బడి లెక్క నో అడ్మిషన్ బోర్డు ఎందుకు పెట్టిండ్రని చూస్తున్నారా? ముచ్చటేందంటే ఈ సర్కార్ బడిలా మేం చదువుతామని మస్తు మంది పొలగాండ్లు వస్తున్నారట. ఈ బల్లే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నది. మొత్తం 250 మంది పొలగాండ్లను తీసుకోవచ్చట ఏడాదికి. కానీ మాకు కావాలని 650 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక చూడండి ఎంత మంది వచ్చిండ్రు. దీంతో ఇక ఏం చేయాలనో సమజ్గాక సార్లు టీచర్లు ఇట్లా బోర్డు తలిగిచ్చిర్రు. మరి 650 మందిలకించి ఎంత మందిని తీసుకుంటారనే డౌట్ కూడా రావచ్చు. పెద్ద పెద్ద ప్రైవేటు బడులలో పరీక్ష పెట్టి తీసుకుంటారు చూడుండ్రి. ఇగో వీళ్ళకి సుతం అట్టనే పరీక్ష పెట్టి తీసుకుంటారట. అంత డిమాండ్ ఉన్నది సర్కారు బడికి. ప్రైవేటు బడికి ఏం తక్కువ కాకుండా ఉంటది. మంచిగా చదువు చెప్పే టీచర్లు, జబర్దస్త్ బిల్డింగు, పెద్ద గ్రౌండ్, జోరుదారుగా ఉంటది బడి. మొన్న 231 మంది 10వ తరగతి పరీక్ష రాసిరట. అందులో ఒక్కలే ఫెయిల్ అయ్యారట. మిగిలిన వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినాయట. ఈ బడిలో చదివిన వాళ్లకు బాసరకాడున్న IIITలా ఇంకా మంచి మంచి కాలేజీలలో సీట్లు వచ్చినాయట. ఎమ్మెల్యే హరీష్ రావు సార్ పిల్లగాండ్లకు ట్యాబులు కూడా కొనిపించిండు. ఇంత మంచి బడిని ఎవరొద్దు అనుకుంటారు చెప్పుండ్రి. గందుకే పొలగాండ్ల అమ్మ నాయనలు ప్రైవేట్ బళ్ళకెళ్ళి తీసేసి ఈ సర్కారు బడులకు తోలుతున్నారు. సర్కారు వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తే సర్కారు బడులు కూడా ప్రైవేట్ బడులను మించిపోతాయి. అంటందుకు ఇంతకంటే ఏం కావాలి చెప్పుర్రి. గురుకులాలు వీకేస్తాం, పోయిన సర్కారు వాళ్ళు బడులల్లా పొద్దుగాల పొలగాండ్లకు పెట్టిన టిఫిన్ బంద్ పెడతాం, పగటిలి బువ్వ బంద్ పెడతాం అని గాలి మాటలు మాట్లాడకుండా పాయిరంతో పనిచేస్తే ఇసోటిది ఊరికొక్క బడి తయారైతుంది. జర మనసు పెట్టుండి చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ సారు.